హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఆగండి, ఒక్క క్షణం ఆగండి. ఒకవేళ ఈ వీడియో మీ స్క్రీన్పై చేరడానికి లేదా ముందుకు జరపడానికి మీరు కదులుతుంటే దాన్ని అక్కడే ఆపేయండి. ఎందుకంటే ఇది మీ యొక్క స్క్రీన్పై అకస్మాత్తుగా వచ్చిన సాధారణ వీడియో అయితే కాదు. ఇది బహుశా కదా కొన్ని రోజులుగా మీరు కోరుకుంటున్న ఒక పరమశక్తి, విశ్వం నుండి వచ్చిన ఒక సంకేతం. కోట్ల వీడియోలు ఉన్న ఈరోజు మీ కళ్ళ ముందు ఈ వీడియోపై పడడం కేవలం యాదృచ్ఛికం అనుకుంటున్నారా? లేదండి. యాదృచ్ఛికం అనేది బలహీనమైన వ్యక్తుల మధ్య సాగు మాత్రమే. ఇది ఒక ప్రణాళిక, ఇది ఒక డివైన్ ప్లాన్. ఈ రోజు రాత్రే మీ జీవితంలో కొరత, పేదరికం, అప్పులు గడిచిపోయే రాత్రి కావచ్చు. నా మాటలు జాగ్రత్తగా వినండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే రాబోయే నిమిషాల్లో నేను మీ మెదడులోకి ఆ తలుపులను తెరవబోతున్నాను. వాటి తాళం చెవిని మీరు పోగొట్టుకుంటున్నారు, లేదా మీరు ఎప్పుడు ఇవ్వబడలేదు. బహుశా మీ మనసులో ఇలాంటి ఆలోచన రావచ్చు, అరే ఇలాంటి వీడియోలు చూస్తే డబ్బులు వస్తే అందరూ ధనవంతులైపోయేవారు కదా అని మీరు ఆలోచించవచ్చు. కానీ ఆలోచనలు మరి ఇలాంటి అనుమానాల వల్లే మీరు ఈ రోజుకు కూడా ధనవంతులు కాకుండా పేదవారుగానే మిగిలిపోయారు. ప్రపంచంలోనే 1% ధనవంతులు ఎవరి దగ్గరైతే అపారమైన సంపద ఉందో వారు కేవలం కష్టపడి ధనవంతులు కాలేదు, వారు ఒక కోడ్ను క్రాక్ చేశారు. సో ఈ కోడ్ని ఈరోజు మన ఛానల్లో క్రాక్ చేద్దాం. అయితే ఈ కోడ్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఒక నిబంధన ఉందండి. మీరు చివరి వరకు నాతో ఉండాలి, అంటే ఈ వీడియో చూడాలి. మీరు ఒక్క సెకండ్ మిస్ అయినా కూడా ఇప్పుడు మీకు నా మధ్య ఉన్న అనుబంధం తెగిపోతుంది. మీ 7 తరాల పేదరికాన్ని ఈ రాత్రికి ఇప్పటికే తుడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ గతాన్ని వీడ్కోలు చెప్పండి. అన్ని సిద్ధులు, అన్ని పూజలు కూడా, పెద్ద పెద్ద అద్భుతాలు రాత్రి నిశ్శబ్దంలోనే ఎందుకు జరుగుతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పగలు అనేది శబ్దానిది, పగలు పోరాటానికి, కానీ రాత్రి నిర్మాణానికి. ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు మేల్కొని తన కళ్ళను ఆహ్వానించే కొంతమంది వ్యక్తుల కోసం విశ్వం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. మీరు మేల్కొని ఉన్నారు అంటే మీరు ఎంచుకోబడ్డారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే నేను శక్తిని గురించి, డబ్బు గురించి, మరియు డబ్బు ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుందో దాని గురించి మాట్లాడతాను. డబ్బు అంటే ఏంటి? ధనం. అది కేవలం ఒక కాగితం లేదా ఒక బ్యాంకులో ఉన్న అంకె కాదు. డబ్బు ఒక శక్తి. నిప్పు ఎలా వేడిలో ఉంటుందో, మంచు ఎలా చల్లగా ఉంటుందో, డబ్బు కూడా ఒక స్వభావం ఉంటుంది. అది తనను గౌరవించే వారి వద్ద మరియు దాన్ని నిర్వహించే మానసిక సమర్థత ఉన్న వారి దగ్గర నిలుస్తుంది. అయితే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నేను పగలు రాత్రి కష్టపడుతున్నాను, చెమట చిందిస్తున్నాను, అయినా నా దగ్గర డబ్బు రావట్లేదు అని. ఎందుకు? నాకంటే తక్కువ కష్టపడ్డ ఆ రెండో వ్యక్తి నోట్లతో ఎందుకు ఆడుకుంటున్నాడు? దీనికి సమాధానం చాలా చేదుగా ఉంటుంది. కానీ ఈ రాత్రి ఈ నిజం వినండి. మీరు మీ అదృష్టం వల్ల పేదవారు కాలేదు. మీరు మీ ఆలోచనలు మరియు మీ సబ్కాన్షియస్ పార్ట్నర్ వల్ల పేదవారుగా ఉన్నారు. చిన్నప్పటి నుండి మనకు పెద్దలు ఏం నేర్పించారు? డబ్బులు చెట్లు కాయవు, దుప్పట్లో ఉన్నంత వరకే కాళ్ళు దాచుకోవాలి, ధనవంతులు చెడ్డవారు. సో ఇలాంటి మాటలన్నీ మీ మెదడులో ఇనుపు గొలుసుల్లా బంధించబడ్డాయి. మీరు ధనవంతులు కావాలని కళ్ళ కన్నప్పుడల్లా మీ మెదడులో లోపల నుండి చెబుతూ ఉంటుంది, వదిలేయి, అవన్నిటినీ వదిలేయి. ఈరోజు రాత్రి మాత్రం మనకు ఒక పార్ట్నర్ని బద్దలు కొట్టి కోట్లలో డబ్బు, అంతకన్నా ఎక్కువ సంపాదించడం మీ జన్మ హక్కు అని మీ అవచేతన మనసులో నాటాలి. మీరు దీన్ని అడగకుండా మీరు దీన్ని క్లెయిమ్ చేయాలి, అంటే మీ హక్కును ప్రకటించాలి. ఈ విషయంలో లోతుగా అర్థం చేసుకోవడానికి కూడా మీ అత్యంత ప్రాథమిక పాత్ర ఉంది. ఇది మీ జీవిత దృక్పథాన్నే మార్చేస్తుంది. కాబట్టి ఈ కథను కూడా వినండి. అనగనగా ఒక పాత నగరంలో రఘువీర్ అనే వ్యక్తి ఉండేవాడు. రఘువీర్ సరిగ్గా మీలానే అనుకునేవాడు. అమాయకుడు, కష్టపడేవాడు, నిజాయితీపరుడు. అతను ఉదయం నుండి సాయంత్రం వరకు రాళ్ళు కొట్టి పనిచేసేవాడు. అతని చేతులు బొబ్బలు వచ్చేస్తుండే. పాపం శరీరం అలసటతో కుంగిపోయేది. ప్రతి రాత్రి అతను ఆకాశం వైపు చూస్తూ దేవుడితో ఫిర్యాదు చేస్తూ ఉండేవాడు, ఓ దైవమా, నేను ఎవరికి ఏ అపకారం చేశాను? 2 పూట్ల కూడు కోసం నేను ఇంత కష్టపడుతూ పోరాటం చేయాలా? జనం ఇండ్లల్లో నిద్రిస్తున్నారు, కానీ నా ఇంటి కప్పు కారుతుంది. అతను ఫిర్యాదు సరైనదే, అతని బాధ నిజమే. ఒక రాత్రి అతను తన విరిగిన
విరిగి పడుకున్న మంచం మీద ఉన్నప్పుడు కళ్ళ నుండి నీరు కారుతూ ఉండగా అకస్మాత్తుగా ఆ గదిలోకి వెలుగు వచ్చింది. ఒక ముసలి ఫకీరు అతని ముందు నిలబడి ఉన్నట్లు అతను చూశాడు. ఆ ఫకీర్ ముఖంలో అద్భుతమైన తేజస్సు. రఘువీర్ భయపడ్డాడు. కానీ ఫకీర్ నవ్వుతూ ఇలా అంటాడు, రఘువీర్, నీ ఫిర్యాదులపై వరకు చేరుకున్నాయి. నువ్వు నీ పేదరికాన్ని చూసి ఏడుస్తున్నావు కదా. కానీ వాస్తవం ఏంటి అంటే నువ్వు నీ విధిని నిర్వర్తించలేదు. అతను చెప్పగానే రఘువీర్ కంగారుగా లేచి కూర్చున్నాడు. ఏ నిధి? అది తినడానికి తిండి లేదు. రఘువీర్ చెప్పినప్పుడు ఫకీర్ గంభీరంగా, చూడు బాబు, నీ ఇంటి వెనక పెరట్లో ఉన్న పాత ఎండిపోయిన బావి పక్కన సరిగ్గా 3 చేతుల లోతున నీ 7 తరాల నిధి పాతిపెట్టబడింది. బంగారు నాణ్యాలు, వైడూర్యాలు, ఎంతో ధనం. అంటే నువ్వు నగరం అంతటినీ కొనేయచ్చు అని ఆ ఫకీర్ చెప్పగానే రఘువీర్ కళ్ళు తేలేశాడు. నువ్వు ఆ నిధిని కేవలం అమావాస్య రాత్రి మాత్రమే తవ్వాలి. తవ్వేటప్పుడు నీ మనసులో ఎలాంటి ఆలోచన, భయం లేదు. అనుమానం రాకూడదు. ఒకవేళ నిధి దొరకకపోతే ఏంటి అనే ఆలోచన రాకూడదు. నిధి నాదే అని దాన్ని తీసుకోవడానికి వచ్చానని అనుకుంటూ తవ్వాలి. ఒక్క క్షణం నీ మనసులో విశ్వాసం వెళ్ళిందో అంటే అపనమ్మకం వస్తే ఆ నిధి మట్టిగా మారిపోతుంది అని చెప్పి ఫకీర్ అక్కడి నుండి మాయమైపోతాడు. అయితే ఆ రోజు నుండి రఘువీర్ ఆ నదిని కనడం మొదలుపెట్టాడు, కళ్ళ కనడం. కానీ ఒకరోజు అతని గుండెలో ఒక ఆశ కలిగింది. అతను అమావాస్య రాత్రి కోసం ఎదురు చూశాడు. రోజులు గడిచాయి. చివరికి ఆ రాత్రి వచ్చింది. అంధకారంలో చీకటిగా ఉంది. రఘువీర్ గడ్డపాటు తీసుకొని పెరట్లోకి వచ్చాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను తవ్వడం మొదలుపెట్టాడు. మొదటి దెబ్బ వేశాడు. మట్టి తొలగింది. అతని మనసులో ఆలోచన వచ్చింది. బాబా నిజమే చెప్పారా? ఇక్కడ నేను పిచ్చివాటిలా కష్టపడుతున్నాను. అతను మళ్ళీ తవ్వాడు. మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఇక్కడ నిధి దొరకకపోతే నా భార్య నన్ను చూసి నవ్వుతుంది. జనం ఎగతాళి చేస్తారు. అతను తవ్వుతూనే ఉన్నాడు. చెమట చిందిస్తున్నాడు. కానీ ప్రతి దెబ్బతో అతని అనుమానం బలపడుతూ ఉంది. నా అదృష్టం ఎలాగో బాగలేదు. నాకేం దొరుకుతుంది? బహుశా ఇదంతా అబద్ధం అని ఆలోచిస్తూ రఘువీర్ రాత్రంతా అలాగే గడిపేశాడు. కానీ తెల్లవారేసరికి రఘువీర్ గొయ్యిని మొత్తం తవ్వేశాడు. కానీ అతనికి అక్కడ ఏం దొరకలేదు. ఆ గొయ్యిలో కేవలం రాళ్ళు, కంకర మరియు మట్టి మాత్రమే ఉంది. ఒక చిన్న నాణ్యం కూడా దొరకలేదు. అయితే మరుసటి రోజు తెల్లారి రఘువీర్ గడ్డపార పక్కన పడేసి నేల మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. నాకు తెలుసు, నా రాతలో పేదరికమే రాసి ఉంది. నా కళ అబద్ధమని పడుకుంటాడు. కానీ సరిగ్గా అప్పుడు అతని భుజంపై ఎవరో చెయ్యి వేస్తారు. అతను వెనక్కి తిరిగి చూస్తే అది ఫకీర్ నిలబడి ఉన్నాడు. కానీ ఈసారి అది కళ కాదు. అది ఫకీర్ నవ్వుతూ అన్నాడు, రఘువీర్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అప్పుడు రఘువీర్ కోపంగా, మీరు నన్ను మోసం చేశారు. నేను రాత్రంతా తవ్వాను, కానీ అక్కడ ఏమీ లేదు. అంతా అబద్ధమని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఫకీర్ శాంతంగా, నీది అక్కడే ఉంది, ఇప్పటికే అక్కడే ఉంది. కానీ నువ్వు నిబంధన అతిక్రమించావు. నేను చెప్పాను కదా తవ్వేటప్పుడు అనుమానించకూడదని. నువ్వు నేలనైతే తవ్వావు, కానీ నీ మనసులో మాత్రం అవిశ్వాసం త్రవ్వలేదు. నీ ప్రతి ఆలోచన విశ్వాసంలో ఒక సిగ్నల్ పంపిస్తుంది, దొరకదు దొరకదు అని. నీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీయే నీ బంగారాన్ని మట్టిగా మార్చేసింది. ప్రకృతి నీకు కావాల్సింది ఇవ్వదు. ప్రకృతి నీకు దేని కావాలో అది నమ్మకాన్ని మాత్రమే నిజం చేస్తుంది అని గంభీరంగా చెబుతాడు. ఈ కథను మీరు కేవలం మీరు మీ నిధి కోసమే కాదండి, కోట్ల సంపద విశ్వాసంలో గాలిలో పుష్కలంగా అందుబాటులో ఉంది. మీరు శ్వాస తీసుకునేటప్పుడు గాలి తక్కువగా అయిపోతుంది అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? లేదు కదా. ఎందుకంటే గాలి చాలా ఉంది. మీరు నమ్మకం కూడా మీకుంది. మరి డబ్బు విషయంలో ఈ నమ్మకం ఎక్కడికి పోతుంది? ఈ రాత్రి గడ్డపారతో ఇవ్వబోతున్నాను, దాంతో మీరు మీ తలరాతను తవ్వుకోవాలి అని రఘువీర్ చేసిన తప్పు చేయకండి. ఈరోజు అనుమానించకండి, వెతకండి. మీ లాజిక్, మీ డిగ్రీలు, మీ గత అనుభవాలు అన్నిటినీ ఈరోజే తలుపు బయటే వదిలేయండి. ఈరోజు కేవలం నమ్మకం మాత్రమే. గుడ్డిగా నమ్మండి. ఎందుకంటే అద్భుతాలు అనుమానం ముగిసిన చోటే మొదలవుతాయి. ఇప్పుడు నేను మీకు అత్యంత శక్తివంతమైన ప్రక్రియను చెప్పబోతున్నాను. ఇది మంత్రం కాదు, ఇది స్వచ్ఛమైన మానసిక శాస్త్రం. దీన్ని లా ఆఫ్ వైబ్రేషన్ మరియు విజువలైజేషన్ అంటారు. ఇప్పుడు రాబోయే కొద్ది నిమిషాలతో పాటు మీరు మీ వెన్నుముకని నిటారుగా ఉంచండి. ఒకవేళ పడుకొని ఉంటే శరీరాన్ని వదిలేయండి. కళ్ళు మూసుకోండి. నా స్వరం మీ మదన లోపల
మది లోపల ప్రతిధ్వనిస్తుంది. దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు వదలండి. మీ చుట్టూ ఒక బంగారు రంగు వెలుగు వ్యాపిస్తున్నట్లు అనుభూతి చెందండి. ఇది సమృద్ధి యొక్క వెలుగు. ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీ మనోరేతంతో చూడండి. మరుసటి రోజు ఉదయం అయింది. మీరు నిద్రలేస్తున్నారు. మీరు ఫోన్ తీయగానే మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఒక భారీ మొత్తం క్రెడిట్ అయింది. కేవలం ఆ పొడవైన నెంబర్ని చూడండి. ఆ క్షణాన్ని మీరు అనుభూతి చెందండి. మీ శరీరం పులకరిస్తుంది. మీ గుండె నిండా వేగంగా కొట్టుకుంటుంది. భయంతో కాదు, సంతోషంతో. మీరు గట్టిగా అరవాలనుకుంటున్నారు, కానీ మాట రావడం లేదు. మీరు పరిగెడుతూ మీ తల్లిదండ్రులకో వద్దకో లేదా మీ భాగస్వామి వద్దకో వెళ్ళేసరికి ఆ ఫోన్ చూపిస్తున్నారు. వారి కళ్ళలోకి లేదా చూడండి. ఆ కళ్ళలో ఉన్న సంతృప్తి, ఆ సంతోషాన్ని అనుభూతి చెందండి. ఏళ్లుగా మీ కుటుంబాన్ని వేధిస్తున్న అప్పులన్నీ ఒక్క దెబ్బతో తీరిపోయాయి. మీరు ఏవైతే కళ్ళకన్నారో అవన్నీ కూడా ఈరోజు కొనగలరు. ఆ పెద్ద ఇల్లు, లగ్జరీ కారు, విదేశీ ప్రయాణం, అన్నీ షాపింగ్ అన్నీ కూడా మీరు చేయగలరు. నచ్చిన వస్తువు కొనుక్కుంటున్నారు. ఆ స్వేచ్ఛను అనుభూతి చెందండి. ఈ డబ్బు మిమ్మల్ని గర్వపోతుగా మార్చడం లేదు, మిమ్మల్ని మరింత వినయంగా మారుస్తుంది. మీరు ఇతరులకు సాయం చేస్తున్నారు. మీ దగ్గర ఎంత డబ్బు వస్తుందో అంతగా మీరు పంచుతున్నారు. ఇది ఇంకా ఎన్నో రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా మీ యొక్క దృశ్యాన్ని మీరు మీ మెదడులో, మీ మనసులో ముద్రించుకోవాలి, ఊహించుకోవాలి. అది నిజమవ్వాలని ఆశించాలి. అపనమ్మకం అనేది ఉంచకుండా నమ్మకంతో ఉండాలి. ఎప్పుడు కూడా నమ్మకం అనేది విశ్వానికి దగ్గర చేస్తుంది. అపనమ్మకం ఉంటే అది విశ్వంతో మనల్ని డిస్కనెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండాలంటే నమ్మకం అనేది చాలా అవసరం. కాబట్టి గట్టిగా నమ్మండి. మంచి బంగ్లా, ఇల్లు, డబ్బు, కారు, అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, నగలు, బంగారం, వెండి అన్నీ కూడా మీకు కావలసిన బంధం ఏదైతే మీ మనసులో కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ విశ్వం మీకు దగ్గర చేస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి కదా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని మరొకసారి చెప్పుకోండి.